రేణిగుట్టలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్ బ్రిడ్జ్ మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఏ జయచంద్ర రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ ని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్ బ్రిడ్జ్ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్ప నాదన్ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట రైల్వే సిబ్బందికి అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ నెల రోజులుగా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది ఈ నెల 2 నెలలు అవ్వదు, ఇంకా లేట్ అవుతుందని కూడా అన్నారు. అయినా ఈ నెల రోజులు కూడా రేణిగుంట ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. దాన్ని గ్రహించి మేము పదే కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ పేపర్లో రావడము చాలా ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే గారు చూడడం కూడా జరిగింది. చూసిన వెంటనే మాకు ఫోన్ చేయడము, మీరు వెళ్తున్నారా లేదా, అక్కడ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, సకాలంలో ఓపెన్ చేస్తారా లేదా అని కూడా ఆయన మాకు పదే చెప్పడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా మాకు సార్ కాల్ చేశారు, వెళ్ళి చూడమన్నారు. ఇక్కడికి వస్తే అదేవిధంగా అన్ని సకాలంలో జరిగినందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ ఒక నెల రోజులు జనాలు ఇబ్బంది పడినందుకు కూడా మేము దాన్ని క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే ఇది రైల్వే వర్క్ కంపల్సరీ డెవలప్మెంట్ జరగాల్సిందే. చిన్న అవి సమస్యలు జరిగినాయి. మొత్తం మీద అనుకున్న టయానికి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, సిబ్బందికి కావచ్చు, కాంట్రాక్టర్ వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి